హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బేరెడ్డి. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం ఒకటి 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 రెండు 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 అన్ని శాఖలలో మొదటి ర్యాంక్ సుమన్ శెట్టి. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత సుమన్ శెట్టి అయితే సెల్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే కెప్టెన్ అయ్యాడు. సో బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక వీక్ ఇద్దరు కెప్టెన్స్. సో చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ సీజన్ బాగా వెళ్తుందంట. సో చూడాలి ఎలా ఇంకా అంటే ఈ వీకెండ్ ఎలా ఉంటుంది, నాగార్జున గారు ఎవరెవరిని ఏం వండుతారు అనేది చూడాలి. బట్ ఇవాళ తీసుకున్నట్టయితే సుమన్ శెట్టి, గౌరవ్ అయితే అసలు టూ కూడా అనిపించింది, ఎక్సలెంట్ గా ఆడారు ఇద్దరు. సో మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడటం, దానితో పాటు సో ఈ 5 స్టోన్ వచ్చిన తర్వాత 3 గొడవలు, 4 ఏమంటారు 3 పూలు 6 కాయలు అంటారు కదా. సో అలాగే 3 గొడవలు, 6 బ్యాక్ సైడ్ బ్యాక్ పిచ్చింగ్ మాట్లాడుకోవడం అని. సో అలాగే అయితే నడుస్తుంది. దీని గురించి మనం క్లారిటీగా మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషనల్ గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ లో అదే ఏమంటారు 5 స్టోన్ వచ్చిన తర్వాత కొంచెం కంటెంట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం బిగ్ బాస్ టీం వల్ల కూడా ఏది ఎప్పుడు వేయాలా, లైక్ టెలికాస్ట్ చేయాలనే దానికి కూడా కొంచెం డైలమా పడినట్టున్నారు. ఎందుకంటే సో మనకు ఆల్రెడీ ఎపిసోడ్ 1 డే లేట్ అయింది, అంటే లైవ్ ఆల్రెడీ 1 డే లేట్ గా వస్తుంది, బట్ ఎపిసోడ్స్ ఇంకా 1 డే లేట్ గా వస్తుంది అనమాట. సో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేశారు. చాలా వరకు చాలా కంటెంట్ అయితే బయట ఎత్తేసినట్టు అనిపించింది. సో ఫన్ కంటెంట్ కొంచెం చాలా వరకు అంతా ట్రిమ్ చేసేసారు మొత్తం. సో మనం లైవ్ లో ప్లస్ ఎపిసోడ్ లో మొత్తం ప్రతిదీ మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ఏమేం జరిగింది అనేసి. సో ఎపిసోడ్ స్టార్టింగ్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట. సో బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక వీక్ ఇద్దరు కెప్టెన్స్ అనేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే ఆల్రెడీ 5 స్టోన్ లో 5 ఉన్నారు కదా. నిఖిల్ తనకు ఆల్రెడీ ఏమంటారు పవర్ ఉంది కాబట్టి, కంటెండర్ పవర్ ఉంది కాబట్టి తను ఈ టాస్క్ లో పాల్గొన్నాడు. తర్వాత తీసుకున్నట్టయితే ఆల్రెడీ సుమన్ శెట్టి అయితే అంటే హౌస్ మేట్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ హౌస్ మేట్స్ లో సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఉన్నారు కదా. సో సుమన్ శెట్టి ప్లస్ వీళ్ళు 5 కలిసి 6 కలిసి ఒక టీమ్ గా ఫామ్ అవ్వాలా, ఇద్దరు ఒక టీము, ఇద్దరు కలిసి ఒక టీము. సో ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్ అనేది చాలా విచిత్రంగా పెట్టారు. కఫిన్ లో ఏంటంటే కఫిన్ లో ఒకరు ఉంటారు. సో వాకీ టాకీ ఉంటుంది, లైట్ ఉంటుంది. సో వాళ్ళ వాకీ టాకీలో మాట్లాడాలి. ఆ కఫిన్ లో లైట్ వేసి చూస్తే వాళ్ళకు క్లూ తెలుస్తుంది. ఆ క్లూ వీళ్ళకి చెప్పి సో బయట ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ క్లూకి సంబంధించిన బాక్స్ ఓపెన్ చేసి ఆ లాక్ తీసుకెళ్లేసి ఆ కాఫిన్ ని ఓపెన్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ బెల్ కొడతారో వాళ్ళు బిగ్ బాస్ అంటే ఈ వీక్ కెప్టెన్ అవుతారు. కంటెండర్స్ ఆల్రెడీ అయిపోయారు కాబట్టి సో కెప్టెన్స్ అవుతారు. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు క్లారిటీ ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరెవరు గ్రూప్ అవ్వాలనేసి. మాధురి గారికి ఏంటంటే రమ్య గారితో టైప్ అవ్వాలని, రమ్యతో గ్రూప్ అవ్వాలని ఉంది. సో ఆయిషా కూడా ఆయిషా వీళ్ళిద్దరు వీక్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళిద్దరు అవ్వడం కూడా ఇష్టం లేదనిపించింది. వాళ్ళు అలా మాట్లాడుకున్నారు. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఆయిషా టూ గుడ్ గా ఆడిందండి. బట్ తన యొక్క మైనస్ ఏంటంటే తనకు సైట్ ఉండడం వల్ల ఓపెన్ చేయలేకపోయింది ఆ లాక్. అందరికంటే ముందే వెళ్ళింది, చాలా ఫాస్ట్ గా వెళ్ళింది అమ్మాయి, చాలా బాగా ఆడింది అమ్మాయి. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఆయిషా మరియు మన మాధురి గారు అయితే టైఅప్ అయ్యారు. నెక్స్ట్ తీసుకుంటే సాయి రమ్య ఇద్దరు టైఅప్ అయ్యారు. తర్వాత గౌరవ్ మరియు సుమన్ శెట్టి అయితే టైఅప్ అయ్యారు. సో ఇది ఒక విచిత్రమైన పేరు అనమాట. సో పేరు సుమన్ శెట్టి మరియు గౌరవ్ తెలుగు రాదు, మన సుమన్ ఏమో కొంచెం తక్కువ మాట్లాడతాడు. బట్ ఈ టాస్క్ లో ఇరగదీశారు వీళ్ళిద్దరు. సో టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ టీం వాళ్ళు మాస్క్ వేసుకొని లోపల యాక్టివిటీ ఏరియాలో ఉంటారు. సో వీళ్ళందరినీ తీసుకెళ్లేసి అక్కడ పెడతారు అనమాట. ఇక్కడ కాఫిన్ లో పెడతారు. కాఫిన్ లో పెడితే వీళ్ళు మాట్లాడాల ఎలాగంటే క్లారిటీగా వాకీ టాకీ ఉంటుంది, లైట్ ఇస్తారు, దీన్ని మాట్లాడాలన్నమాట. మాట్లాడి సో ఎవరైతే గెలుస్తారో సో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ బజర్ కొడతారో వాళ్ళు కెప్టెన్స్ అవుతారు అనమాట. సో అలాగ అనిపించింది. సో యా ఇక్కడ ఏమనిపించిందంటే ఇక్కడ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో మనకు తెలిసిన అంటే మనం ఆల్రెడీ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంతా గౌరవ్ వాకీ టాకీ ఓపెన్ చేయకుండా మాట్లాడుతూ ఉంటాడు. బట్ అది ప్యూర్ లక్ వల్ల జరిగింది. సో గౌరవ్ వాళ్ళైతే ఫస్ట్ అంటే గౌరవ్ సుమన్ అయితే ఫస్ట్ బెల్ కొట్టారు. వాళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆయుషాన్ని అయితే అప్రిషియేట్ చేయాలా. బట్ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సో ఆయుష మాధురి గారు ఫస్ట్ అంటే 5 స్టోన్ వచ్చారు కదా, వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు తనుజ మరియు
రీతు వీళ్ళందరికీ ఏం చెప్పారు, కొంచెం ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, కొంచెం బాండింగ్స్ వాళ్ళ అలా ఉంటున్నారు, అది ఇది అన్నారు కదా. అలా ఉండడం చాలా కష్టం. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు టాస్క్ ఓడిపోవడము, ఇద్దరు ఎమోషనల్ అవ్వడం, ఆయుష అయితే ఏడవడం గట్టిగా, అక్కడికి మాధురి గారు కూడా ఏడ్చారు. హౌస్ మేట్స్ అంతా వీళ్ళిద్దరిని ఓదార్చడానికి. సో గట్టిగా ఏడుస్తుంటుంది అనమాట ఆయుష. ఎందుకంటే అందరికంటే ముందెళ్ళింది, బట్ తన సైట్ వల్ల ఆ నెంబర్స్ కనుక్కోవడంలో కొంచెం మిస్ అయిపోయినట్టుంది. సో అయితే బాగానే ఆడింది గేమ్. సో ఇక్కడ అంటే అయిపోయింది. తర్వాత ఏంటంటే సో గార్డెన్ ఏరియాలోకి అందరినీ రండి రండి అనేసి ఆయుషనే పిలుస్తాం, కొంచెం దాని నుంచి బయటకు వచ్చేసి పిలిచి తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. సో ఈ వీక్ ఇద్దరు కెప్టెన్స్ అని చెప్పారు కదా, సుమన్ శెట్టి మరియు గౌరవ్ అయ్యారనమాట. ఇక్కడ ట్విస్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే నిఖిల్ కి ఆల్రెడీ పవర్ ఉంది కదా, సో తన కెప్టెన్సీ కంటెండర్ అవ్వచ్చు అనేసి ఈ వీకే అందరి దగ్గర ఉన్న పవర్స్ పోగొడుతున్నట్టున్నారు. మేబీ మాధురి గారి దగ్గర ఉన్న ఆ సేవింగ్ ఏదైతే ఉండిందో, అదే ఒక కాంటెస్టెంట్ ని సేవ్ చేయొచ్చు అనే పవర్ ఏదైతే ఉందో, అది కూడా ఈ వీకే వాడతారని నేను అనుకుంటున్నా. ఎవరి మీద వాడతారనేది చూడాలా మరి. సో చూడాల పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి. మాధురి గారు ఎవరికి వాడతారు అనేది కామెంట్ చేయండి, ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. సో సాటర్డే ఎపిసోడ్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఫైనల్ ఓటింగ్ ఎలా ఉంది, సో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అనేది సపరేట్ వీడియో పెడతాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయ్యారు ఇద్దరు. అంత ఈజీ కాదనమాట. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆ బాండింగ్స్ ఏర్పడతాయి, ఆటోమేటిక్ ఏర్పడతాయి. బయట మనకు చూసే వాళ్ళకి అది ఫేక్ అనిపించవచ్చు, కానీ కొంచెం అక్కడ వాళ్ళే ఉంటారు. 15 మంది 16 మంది ఉంటారు. వాళ్ళలో వాళ్ళే గొడవలు పడతారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే బాండ్స్ ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఇలా ఉంటుంది కొంచెం. సో కొంచెం అయితే ఇద్దరైతే ఎమోషనల్ అయ్యారు. అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచిన తర్వాత అనౌన్స్మెంట్ అయితే చేశారు. సుమన్ శెట్టి ప్రభంజనం అని. సో సుమన్ శెట్టి అయితే ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు, అధ్యక్ష సుమన్ శెట్టి అనే నేను నిజాయితీగా న్యాయంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని సుమన్ శెట్టి అయితే అన్నాడు. సో నాకు అనిపించింది సుమన్ శెట్టి ఎలిజిబుల్, బట్ కెప్టెన్సీ కమాండింగ్ ఉన్నంత అయితే కమాండింగ్ అయితే అంత లేదని నేను అనుకుంటున్నాను సుమన్ శెట్టి. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో తర్వాత ఏంటంటే ఆయాసం మళ్ళీ ఎమోషనల్ అయింది. మళ్ళీ అక్కడ గార్డెన్ ఏరియాలో ఏడుస్తున్నాయి, నా సైట్ వల్ల నేను పోగొట్టుకున్నాను, అందరికంటే ముందు నేను వెళ్ళానని చెప్తున్నాను. సో ఇక్కడ మాధురి గారు కూడా ఏడుస్తారు. ఆయుషను ఓదార్చడానికి అయితే ట్రై చేసింది ఎవరు, మన మాధురి గారు. తర్వాత ఏంటంటే గార్డెన్ ఏరియాలో గౌరవ్ ఉంటే గౌరవ్ హక్ చేసుకొని, నువ్వు లాస్ట్ వచ్చావు, నేను ఫస్ట్ వెళ్ళాను, నేను గెలవాల్సింది నువ్వు గెలిచావు, అది ఇది అంటుంది. అలాగే కొంచెం జలస్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత అక్కడ గార్డెన్ ఏరియాలో నిలబడేసి నాకు కూడా నేను బాగా ఆడాను కదా, సో నాకు కూడా క్లాప్స్ కొట్టండి అది ఇది అనేసి అందరు క్లాప్స్ కొడతారు. సో ఇక్కడైతే బాగుండింది. బట్ సో నిఖిల్కి అయితే పవర్ ఇచ్చారు, నిఖిల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. నిఖిల్ ఏంటంటే ఇక్కడ నిఖిల్ చేసిన మంచి పని ఏంటంటే గౌరవ్ని సెలెక్ట్ చేసుకోవడం. అదే సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుని ఉంటే మరి ఏ టాస్క్ ఇచ్చేవారో తెలియదు, కానీ గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. గౌరవ్ని సెలెక్ట్ చేసుకుని గౌరవ్ అండ్ నిఖిల్ ఇద్దరు ఆడతారు అనమాట. ఇద్దరులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెకండ్ కెప్టెన్. సో గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నా టూ గుడ్ అనిపించింది. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా వాళ్ళంతా క్లాప్స్ కొట్టడం ఇదంతా గుడ్ అనిపించింది. గౌరవ్ కొంచెం మనోడు నిఖిల్ బదిలించుకుంటాడు అనమాట, ఇవాళ ఒక్కరోజు నన్ను కెప్టెన్ ఉంచుతారు అది ఇది అనేసి. టూ గుడ్ అనిపించింది నాకు ఇక్కడ. తర్వాత ఏంటంటే రీతు, తనుజ మరి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ రమ్య చిట్టి పిక్కల అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి ఐస్ క్రీమ్ వచ్చింది కదా, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు. అమ్మాయి వాష్రూమ్ లో ఉండింది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్ దొంగతనంగా తింటా ఉంటారు అనమాట. తనుజ మరియు రీతు, మధ్యలో దివ్య కూడా వస్తుంది. సో దివ్య కూడా వచ్చి వాళ్ళతో పాటు ఐస్ క్రీమ్ తింటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నాను, కొంచెం ఈ వీక్ అంతా దివ్య అందరితో కలవడానికి అయితే ట్రై చేసింది. ఎందుకంటే ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు వైల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వడం, ఓన్లీ బర్నీ గారితో తిరుగుతున్నారు, మిగతా వాళ్ళందరినీ పట్టించుకోవట్లేదు, మాట్లాడలేదు అని చెప్పారు కదా, దాన్ని పోగొట్టుకోవడం కోసం ట్రై చేస్తున్నట్టు అనిపించింది. కానీ చూడాలి, ఈ వీక్ ఉంటే బెటర్ గా ఉంటుంది. బట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత నైట్ ఏంటంటే, అంటే ఇదంతా ముందు రోజు జరుగుతుంది అనమాట. ముందు ఇవాళ ఏదైతే మనకు లైవ్ లో చూపిస్తున్నారో అది ఇవాళ తక్కువ టాస్క్ ఉంది, ఒకటే టాస్క్ జరిగింది. లైవ్ లో ఏదైతే చూపించారో అదైతే ఇంకా అంటే సెకండ్ పార్ట్ లో టెలికాస్ట్ చేస్తారు. సో ఇంకా నైట్ అయితే మాట్లాడుకుంటున్నారు ఇమ్మాన్యుయల్, మాధురి గారు మరియు నిఖిల్ వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో గౌరవ్ కూడా ఉన్నాడు అనమాట. అక్కడ ఆ టాస్క్ లో ఏదైతే సుమన్ శెట్టి చేసిన కామెడీ ఏదైతే గౌరవ్ అని గట్టిగా అరవటము, తర్వాత సాయి వెళ్ళి
సుమన్ శెట్టి కఫిన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట. సుమన్ శెట్టి ఉండి గౌరవ్ గౌరవ్ అంటే అన్న అన్న నేను వచ్చానని సాయి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట. మనం ఎపిసోడ్ లో చూసుకున్నట్టయితే అక్కడ ఫస్ట్ సాయి ఓపెన్ చేస్తుంటే తర్వాత గౌరవ్ వచ్చి ఇక్కడ ఇది నీ కాదు ఇది సుమన్ శెట్టి అనేసి చెప్తాడు అనమాట. సో ఇక్కడ కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అయితే నడిచింది నైట్. బాగా మాట్లాడుకున్నారు. యా సాయి ఓపెన్ చేస్తున్నారని చెప్పారు కదా, సాయి ఓపెన్ చేస్తున్నాడు. సో ఇక్కడ తీసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వస్తుంది అనమాట. ఒక్క నిమిషం. ఇక్కడ తీసుకున్నట్టయితే మార్నింగ్ సాంగ్ వస్తుంది. సో ఊ అంటావా మామ ఊ అంటావా మామ సాంగ్ అయితే వేశారు. సో అందరూ అయితే బాగా డాన్స్ చేశారు అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే తనుజ డ్రెస్ అనుకుంటే తనుజ డ్రెస్ తీసుకొచ్చి ఆయుష్లో హెల్ప్ అడుగుతున్నాడు కళ్యాణ్. సో కొంచెం అరేంజ్ చేసి అనేసి. సో నేను ఎందుకు చేస్తాను, నేను నీ కింద పని మనిషినా అది ఇది అని అనమాట. ఎవరు మన ఆయుష అనేది. సో దాని తర్వాత మనోడు కళ్యాణ్ చెప్పాడు అనమాట, నేను 2 వీక్స్ అంటే వాషింగ్ కాబట్టి చేశాను, లాండ్రీ చేశాను, వాషింగ్ మ్యాన్ వాషింగ్ చేశాను అది ఇది అని చెప్తే ఆయుష అంటుంది అనమాట, నాకు తెలుసురా నువ్వు ఇదే చేసావు, లాండ్రీ చేసావు, వాషింగ్ చేసావు, కుకింగ్ చేసావు, అన్ని చేసావు అది ఇది అంటే మనోడు నవ్వుకుంటే వెళ్ళిపోతాడు లోపలికి. తర్వాత భరణి దివ్యతో మాట్లాడుతుంటారు, మాధురి గారి గురించి ఏదో మాట్లాడుతున్నట్టు. సో నీకు ఓకే అది ఇది అంటే ఆయన నాట్ ఓకే అది ఇది అంటే దివ్య అనేది అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత కళ్యాణ్ మళ్ళీ వచ్చి ఈ అమ్మాయి తోటి ఆయుష్ తోటి మాట్లాడుతుంటాడు అనమాట. ఇక్కడ ఏంటంటే గార్డెన్ ఏరియాలో జరుగుతుంది కన్వర్జేషన్ మొత్తం. సో ఇందాక ఏదో చెప్తున్నావు కదా, చెప్పు ఏదో లాండ్రీ మ్యాన్, వాషింగ్ మ్యాన్, తర్వాత కుకింగ్ మ్యాన్ అన్నావు కదా, ఇప్పుడు చెప్పు అది ఇది అంటే ఇక్కడైతే ఒక మంచి కన్వర్జేషన్ అయితే నడిచింది ఆయుషకు మరియు కళ్యాణ్కి మధ్య. అక్కడ ఏంటంటే చెప్పమంటాడు కదా పవన్ కళ్యాణ్, అక్కడ క్లియర్ గా చెప్తారనమాట ఆయుష ఏమని, సో ఇక్కడ నువ్వు ప్యాంపరింగ్ చేయడానికి కాదు కదా వచ్చింది, సో నీ గేమ్ నువ్వు వాడు, సో ప్యాంపరింగ్ చేయడానికి కాదు కదా, బిగ్ బాస్ అంటే టాస్క్లు ఇవే కాదు కదా, మిగతాయి కూడా చూసుకోవాలా, ఆడాలి అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సాయి మనోడు కూడా నమ్ముకుంటూ వదిలేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కిచెన్ దగ్గర ఒక కార్నర్ లో సోఫా ఉంటుంది కదా, అక్కడ ఇమ్మానియల్, సుమన్ శెట్టి, సంజన వీరు ముగ్గురు అయితే కూర్చొని ఉంటారు. సో వీళ్ళ ముగ్గురులో ఇమ్మానియల్ అడుగుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగింది ఇమ్మానియల్ కూడా ఆయేష. ఇక్కడ ఇమ్మానియల్ నీకు ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు ముఖ్యమా, మిగతా అన్ని ముఖ్యమా అది ఇది అంటే, సో అన్ని అన్నట్టుగా అన్నాడు అనమాట. తనకు అర్థమైంది, ఇమ్మానియల్కి అర్థమైంది అంటే తనుజ గురించే మాట్లాడింది అనేసి. తర్వాత సంజన గారు కొంచెం కామెడీ వేలో లైక్ నాకు ఇక్కడ ఏం తెలియదు అమ్మా, నాకు ఓన్లీ టాస్క్లు మాత్రమే తెలుసు అది ఇది అని సంజన అంటుంది అనమాట. సో కొంచెం ఇక్కడైతే చిన్నపిల్లలాగా కొంచెం కామెడీ చేసింది. ఇక్కడ మెయిన్ జరిగింది అనమాట. ఇక్కడ లైవ్ లో జరిగిన కన్వర్జేషన్ ఇక్కడ కట్ చేశారు. లైవ్ లో ఏం జరిగిందంటే ఇది ఇవాళ జరిగిన లైవ్ లో జరిగిన కంటెంట్ అనమాట. భరణి ఇమాన్యుయల్ తో మాట్లాడాలి, 5 నిమిషాలు టైం కావాలి అది ఇది అని అడిగాడంట. సో ఎందుకు మాట్లాడాడంటే, సో ఇక్కడ భరణి ఇమాన్యుయల్ అడిగాడు, ఏం అడిగాడంటే, సో ఒకవేళ అంటే నీకు ఛాన్స్ వచ్చి నన్ను సేవ్ చేయాలి, నాకు హెల్ప్ చేయాలన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నువ్వు అది ఇమ్మాన్యుయల్ అని భరణి అడిగాడంట. సో భరణి అడిగితే దానికి ఇమ్మాన్యుయల్ దానికి స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పాడంట. అదేంటంటే 15 మెంబర్స్ ఒక సైడ్ ఉండి నువ్వు ఒక్కడివే ఒక సైడ్ ఉండి నీ దగ్గర న్యాయం ఉండి నాకు ప్రాపర్ గా నీకు హెల్ప్ చేయాలనిపిస్తేనే చేస్తానన్నా, లేకపోతే లేదు అని చెప్పాడంటే. ఇదైతే లైవ్ లో జరిగింది కన్వర్జేషన్. సో ముందు రోజులలో ఇమ్మాన్యుయల్ వర్సెస్ భరణి అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో అంటే భరణి గారు ఉంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈ వీక్ ఏమన్నా భరణి గారిని సీక్రెట్ రూమ్ లో పెడతారా అని అనుకుంటున్నా, చూడాలా మరి ఎలా ఉంటుంది అనేసి. సో అయితే అక్కడ ఇదే కన్వర్జేషన్ లో మన సజన గారితో మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏంటంటే, సో మనోడు అదే నాన్న అనేది వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్ గా ఉందనేసి మధ్య అనుకుంటున్నారు కదా, దాని గురించి మాట్లాడుతుంటాడు అనమాట. సో నేను అన్నప్పుడు అంతా బాగానే తీసుకున్నారు, ఇప్పుడు ఇలా తీసుకుంటున్నారు, నేను మమ్మీ అని పిలుస్తున్నాను, మనం టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్ లాగా ఆడుతున్నాం, రిమైనింగ్ టైంలో నార్మల్ గా ఉన్నాం, మరి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలియదు అది ఇదని ఇమ్మాన్యుయల్ అని. తర్వాత భరణి గారితో జరిగిన కన్వర్జేషన్ మొత్తం సంజన గారు చెప్తున్నాడు అనమాట. సో ఇలా అడిగాడు భరణి అన్న, సో ఇట్లా నాకు హెల్ప్ చేస్తా అది ఇది అడిగాను. సంజన గారు ఎప్పుడే ఐడియా చేసేసుకున్నారు, ఓ అడిగారా నేను అనుకున్నా ఇలా జరుగుతుందని అది అంటే నువ్వేం చెప్పావురా అని అడిగింది. సో నేను ఇలా చెప్పాను, 15 మంది ఒక సైడ్ ఉండి, సో నువ్వు ఒక సైడ్ ఉన్నావు అన్న, నీ దగ్గర న్యాయం ఉంటే నేను ఖచ్చితంగా నీ సైడ్ ఉంటానని చెప్పాడు అంటే. తర్వాత వీళ్ళు అనుకుంటారనమాట, అంటే సంజన అంటుంది 15 కాదురా 12, 13 పడిపోయాడు ఆయన అది అంటుంది అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంచెం
బర్నీకి వీళ్ళకు కొంచెం అదే మొన్న నామినేషన్ దగ్గర నుంచి సంజనాకు బర్నీకి పడకపోవడం, తర్వాత ఇమ్మాన్యుయల్కి అంత ముందు వీక్ నుంచే ఇమ్మాన్యుయల్కు బర్నీ కొంచెం అయితే ఒక డిస్కషన్ అంటే ఒక పాయింట్స్ ఉన్నాయి ఇమ్మాన్యుయల్కి బర్నీ కానీ మేబీ ఈ వీక్ నామినేట్ చేస్తారేమో ఒకవేళ ఉంటే అనిపించింది. చూడాలా ఎలా ఉంటుంది అనేసి. సో టూ కూడా అనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ బాగా ఆలోచిస్తున్నాడు, సూపర్ గా ఆలోచిస్తున్నాడు ఇమ్మాన్యుయల్. తర్వాత చెప్పాం ఈ గొడవలు ఉన్నాయి ఇప్పటికో ఆగమని. లైవ్ లో కూడా గొడవలేని లైవ్ లో కొంచెం కళ్యాణ్ వర్సెస్ తనుజ్ అయింది, కళ్యాణ్ వర్సెస్ ఆయుష్ అయింది, గొడవలు అవన్నీ మనం చూపించలేదు. బట్ రీతు వర్సెస్ ఆయుష గొడవ అయితే చూపించారు. తర్వాత రీతు వర్సెస్ డిమన్ వర్సెస్ ఆయుష ఈ గొడవలు అయితే చూపించారు అనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ వాష్ బేసిన్ దగ్గర బేసిన్ చుట్టూ సోప్ ఉందంట, ఆ సోప్ కడగలేదు అనేసి కొంచెం ఇష్యూ చేసింది అనమాట. ఈ ఆయుష అనే అమ్మాయి కొంచెం ప్రతిదీ ఏమంటారు గొడవ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తుందని నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే క్లారిటీగా అర్థమైపోతుంది వాంటెడ్ గా గొడవ పెట్టుకుంటుంది అమ్మాయి అనేసి. ఇక్కడ రీతు కూడా నార్మల్ గా పొలైట్ గా చెప్పడానికి ట్రై చేసింది. అక్కడ ఎదురుగా మాధురి గారు కూడా ఉన్నారు, పొలైట్ గానే ట్రై చేసింది. సో అక్కడ ఏంటంటే అది మీరు అక్కడ పక్కన పెట్టండి, బర్నీ గారికి అడుగుతారు. సో మీ దాని వరకు చేసుకోండి, వెళ్ళి మీరు చేసుకోండి అంటే నువ్వు కడుగురా, నువ్వు వచ్చి కడుగు, నువ్వు కడగనంటావు ఏంటి అది ఇదని ఆయుష్ అనింది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట గొడవ. కొంచెం రీతు అయితే గట్టిగానే ఇస్తుంది సమాధానం అందరికి. కొంచెం వీళ్ళకి తోడుగిన శ్రీజాగిరి ఉంటే ఇంకా హైలైట్ గా ఉండేది అనిపించింది, ఇంకా దారుణంగా ఉండేది. ఈ గొడవలతోటి ఈ వీక్ అంతా పంచాయతీ నడిచింది. పాపం ఇవాళతోటి పవన్ కళ్యాణ్కి అయితే మోక్షం వచ్చింది. ఎందుకంటే ఇవాళతోటి అయిపోయింది, తన కెప్టెన్సీ అయిపోయింది. ఇంకా మీ సావట్రా బాబు అని మనోడి కెప్టెన్సీకి బ్యాడ్జ్ కూడా ఇచ్చేసాడు వాళ్ళకు. సో ఇక్కడ అయిన తర్వాత గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ రీతు వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇమ్మాన్యుయల్ సంజన మాట్లాడతారు. అమ్మాయి వాంటెడ్ గా గొడవ పెట్టుకుంటుంది, మేము పట్టించుకోవద్దు అది ఇది అనేసి సంజన గారు మరి ఇమ్మాన్యుయల్ రీతుకు చెప్పడం. అదే సేమ్ ప్యారలల్ గా డిమన్ పవన్ ఈ ఆయుషకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి, అక్కడ ఉన్న దాని గురించి. తను ఏమనిందంటే దాని వరకు చేసుకుని పట్టుకెళ్తే నేను తర్వాత క్లీన్ చేసుకుంటాను అది ఇదంటే, అది కాదురా ఇది కాదురా అని మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ డిమన్ కూడా కాలు నట్టింది, మధ్యలో గౌరవ్ రావడము. గౌరవ్ వచ్చినమ్మంటే అక్కడ క్లియర్ చెప్పాడు డిమన్ ఇది అమ్మాయిల విషయం కాదు, అక్కడ పని విషయం అది ఇది అని చెప్తాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ డిమన్ పవనే కదా దానికి మానిటర్, సో హీఈస్ రెస్పాన్సిబుల్. బట్ ఆ టీమ్ కు లీడ్ ఎవరు చేస్తున్నారంటే ఆయుష. వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలా. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి పాయింట్ ఏంటంటే గొడవ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తున్న అమ్మాయి. చూడాలా మరి ఎంతవరకు వెళ్తారు, ఎక్కడ ల్యాండ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చూడాలి. సో ఇక్కడైతే క్లారిటీగా అయిపోయింది. సో ఇక్కడ గొడవ ఆయుష అయితే మళ్ళీ డిమాన్ తో గొడవ తీసుకోవడం, మనోడు కొంచెం ఫీల్ అయినట్టున్నాడు, వెళ్ళిపోయాడు. డిమాన్ తో నీతో మాట్లాడేది ఇది అని వెళ్ళిపోయాడు. తర్వాత గార్డెన్ ఏరియాలో సాయి, కళ్యాణ్ మరియు మన సుమన్ శెట్టి వీళ్ళు అంతా మాట్లాడుకుంటుంటారు. సో వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇక్కడ బయట లోపల గొడవ జరుగుతుంది కదా, అక్కడ కళ్యాణ్ అంటాడు అనమాట వాళ్ళు మాట్లాడుకుంటున్నారా పోట్లాడుకుంటున్నారా అనేసి. సుమన్ శెట్టి చాలా భయంగా పోట్లాడుకుంటూ గొడవలు అవుతున్నాయి అది ఇది, గొడవలు అవ్వకుంటేనే బాగుంటుందండి సుమన్ శెట్టి అన్నాడు. చూడాలి ఈ వీక్ సుమన్ శెట్టి ఉంటే అల్లాడిపోయేవాడు. పాప పవన్ కళ్యాణ్ కాబట్టి కొంచెం కూల్ గా డీల్ చేశాడు, భలే డీల్ చేశాడు ఈ వీక్. సో ఇంకొకరు అయితే ఇంకో డీల్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే 5 స్టార్ వచ్చారు, బయట నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చారు, కొంచెం వాళ్ళు బయట నుంచి వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడం, కొంచెం వీళ్ళు డిస్టర్బ్ గా అవ్వడం, కొంచెం ఇవన్నీ చాలా జరుగుతాయి అన్నమాట. డిమన్ గొడవ, డిమన్ మళ్ళీ ప్లేట్ అక్కడ పెట్టాడు, ప్లేట్ ఒక గిన్నె అక్కడ పెట్టాడు. ఎవరు అడుగుతారా ఇది అది అంటే రీతుది ప్లేట్ గిన్నె నాది మేము అడుగుతాం పక్కన పెట్టంటే, నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను మీరు ఇక్కడ పెట్టిపోతే ఎలాగా మీరు కడగాలి కదా అది అంటే కొంచెం డిమన్ అయితే కొంచెం అది ఇది అన్నాడు. ఇదంతా గోల పంచాయతీ చేస్తుంది ఆ అమ్మాయి. సారీ. సో ఈ పంచాయతీలు ఎన్ని రోజులు తేలుతాయి అనేది తెలియదు. తర్వాత బెడ్రూమ్ లో ఏంటంటే రమ్య అండ్ రీతు అంటే అక్కడ మనం వీళ్ళు ఉంటారు అనమాట, సంజన, సుమన్ శెట్టి, రమ్య, రీతు వీళ్ళు ఉంటారు. సో అక్కడికి వెళ్ళి ఆయేష వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవడానికి వెళ్తారనమాట. వీళ్ళు ముగ్గురు కలిసారంటే గందరగోళం మధ్యలో సుమన్ శెట్టి భయపడతా ఉంటాడు మనోడు. ఏం జరుగుతుంది కాదమ్మా అలా కాదమ్మా వద్దు అని సుమన్ శెట్టి అంటాడు అనమాట. సుమన్ శెట్టి చాలా చిన్నగా భయం వేస్తుంది అంటాడు. సో ఎందుకంటే ముగ్గురే, ఒకరు కూడా తగ్గే వాళ్ళు కాదనమాట, ముగ్గురే. సో నెక్స్ట్ అయితే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో
ఇక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పారు కదా, గౌరవ్ మరియు ఆ, నిఖిల్ వీళ్ళిద్దరైతే ఇవాళ అయితే ఇద్దరు యోధుల్లాగా చాలా అంటే చాలా మంచి పోటీ చేశారండి. అసలు హైలైట్ అనిపించింది నాకు. ఇద్దరు సూపర్ అనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే కొంచెం నిఖిల్కి ఎక్కువ వెయిట్ ఎక్కువ అవడం వల్ల పడేశాడు, కానీ లేకపోతే ఇద్దరైతే టూ గుడ్ గా ఆడారు. ఒకరిని తీసేయాలా ఒకరిని తీసేయకూడదు అని చెప్పలేదు. చాలా అంటే చాలా బాగా ఆడారు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, సో గౌరవ్ అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు గౌరవ్, నిఖిల్, డీమన్ పవన్ అండ్ మరియు పవన్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు. అంటే బర్నీ గారిని అనొచ్చు, బట్ బర్నీ గారు కొంచెం ఏజ్డ్ కాబట్టి కొంచెం ఇంత ఫిట్ గా ఉండకపోవచ్చు. వీళ్ళు నలుగురు యంగ్ కాబట్టి సూపర్ ఉంటుంది. సో చూడాలి వీళ్ళు అంటే డిమన్ పవన్, పవన్ కళ్యాణ్ ఒక సైడ్, సో గౌరవ్ మరియు నిఖిల్ ఒక సైడ్ ఉంటే ఎలా ఉంటుంది, ఈ వీక్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఒకవేళ వీళ్ళు నలుగురికి కింద టాస్క్ పడితే నెక్స్ట్ కెప్టెన్సీలో ఏమైనా టాస్క్ పడితే ఎలా ఉంటుందని చూడాలి. ఫిజికల్ టాస్క్ నేను చూడాలనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే బాగా ఆడారు. తనుజన్ అయితే ఇక్కడ సంచాలకులుగా పెట్టారు. తను బెల్ మోగినప్పుడల్లా ఒక్కొక్కరిని పిలవాలి. ఫస్ట్ సాయిని పిలుస్తుంది. భలే స్ట్రాటజీగా ఆడింది. ఈ గేమ్ లో సంచాలకుల్ని గేమ్ ఆడుతున్నట్టు అనమాట. ఎవరిని పిలవాలో సందర్భాన్ని బట్టి ఎవరిని పిలిస్తే ఎవరు అంటే అక్కడ కెప్టెన్ ఎవరిని చేయాలనేది సంచాలకుల చేతిలో ఉంటుంది. సో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎవరిని పిలిస్తే వాళ్ళకు వెయిట్ వేయాలన్నమాట. రోప్ పట్టుకొని ఉంటారు. సో ఎవరైతే ఫస్ట్ వెయిట్ కింద పడుతుందో లేకపోతే రోప్ కింద పడిపోతుందో వాళ్ళు అవుట్. సో ఇక్కడైతే తనుజ తన గేమ్ తను ఆడింది, క్లియర్ మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడైతే మళ్ళీ గౌరవ్ అయితే కెప్టెన్ అయ్యాడు. సో సూపర్ అనిపించింది. తర్వాత ఏంటంటే ఒక మోజ్ రూమ్ లో మన సాయి మరియు నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట. సాయి కొంచెం తనుజ గురించి నెగిటివ్ గానే మాట్లాడుతుంటారు. ఎందుకంటే 70% సాయి చెప్తున్నాడు నిఖిల్, 70% నీకు సపోర్ట్ ఉంది బ్రో, వాళ్ళ పేర్లే పిలవలేదంట తను, అందుకే నువ్వు ఓడిపోయారు అంటే. తర్వాత మనోడు నిఖిల్ అంటాడు ఆయుష కూడా వెయిట్ వేసింది కదా, దాని గురించి మాట్లాడాడు. సో నాకు కొంచెం ఇక్కడ ఏమనిపించింది అంటే సాయి కొంచెం వీళ్ళ మధ్య కొంచెం అది అంటే గ్యాప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. కొంచెం పొల్లలు పెడుతున్నాడు అనిపించింది అనమాట. పవన్ కళ్యాణ్ విషయంలో చూసినా వీటన్నిటి విషయంలో చూసినా క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ అంతా అయిపోయింది కదా. తర్వాత కెప్టెన్సీ వాళ్ళు కెప్టెన్స్ అయ్యారు కదా. సో సుమన్ శెట్టి మరియు గౌరవ్ ఇద్దరి ఫోటోలు కలిపి వస్తుంది అనమాట. అక్కడ ఏదైతే మనకు రాఫ్ టైల్స్ ఉందో ఆ రాఫ్ టైల్స్ లో కెప్టెన్ అయితే వాళ్ళ ఇమేజ్ అంటే వాళ్ళ టైల్ పెట్టాలి కదా. సో వీళ్ళిద్దరి ఫోటో అయితే వస్తుంది, అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఏంటంటే సుమన్ శెట్టి మరియు తర్వాత చూసుకున్నట్టయితే గౌరవ్ వీళ్ళిద్దరు అక్కడ క్లియర్ గా ఫోటో అంటే అక్కడ ఫోటో పెడతారు. తర్వాత స్పీచ్ స్టార్ట్ చేస్తారు. లైవ్ లో జరిగింది, మనకి ఇదైతే చూపించలేదు. ఇక్కడ ఏంటంటే మన ఆయుషకు బెడ్ లేదంట, అందుకని ఆయుషాను ఎవరినో ఇద్దరిని కలిపి అది కెప్టెన్ బెడ్ తీసుకోమంటారు. వీళ్ళు బయట వాళ్ళ బెడ్రూమ్ లో పడుకుంటామని చెప్తారు అనమాట. సో ఇవాళ మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్టయితే సుమన్ శెట్టి, గౌరవ్ అయితే సూపర్ గా ఆడారు. సో నిఖిల్ కూడా లాస్ట్ టాస్క్ లో బాగా ఆడారు. కొంచెం ఈ రోజు అయితే కొంచెం కంటెంట్ కూడా తక్కువే ఉంది. సో మనం అన్నాం కదా ఆయుష మనం చెప్పినంత ఈజీ కాదమ్మా ఎమోషనల్ గా ఉండకుండా పోవడానికి. సో ఎమోషనల్ అయింది, మాధురి గారు కూడా ఎమోషనల్ అయ్యారు. సో వీళ్ళైతే రాను ఎలా ఉంటుంది అనేది చూడాలా. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ బిల్డ్ అవడానికి కానీ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ మోటివేషనల్ గా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్. నేను మీ లక్ష్మీరెడ్డి.